నమస్తే వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. అమర్తలూరు గ్రామంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఈరోజు మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గంలో మనం అనుకున్న దానికంటే కూడా సభ్యత్వ నమోదు ఎక్కువ చేశారు. అందుకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు బూత్ యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంబంధించి 60 పేర్లలో ఒక మగవారు ఒక మహిళ ఉండే విధంగా ఈ కేఎస్ఎస్ ఏర్పాటు చేయమని చెప్పాం. మరి మీరు ఎంతవరకు సభ్యుల కార్డు గ్రామాల్లో సభ్యులకు అందజేశారో నాకు ఇంకా వాస్తవం తెలియదు. దాంతోపాటు ఈ కేఎస్ఎస్ కూడా మీరు ఎంతవరకు తయారు చేశారో కూడా అది నాకు సమాచారం లేదు. కానీ చాలా ముఖ్యమైన పని ఇది. అది ఎంత ముఖ్యమైనదో చంద్రబాబు గారు చెప్పాడు. మళ్ళా నేను కూడా చెప్తాను, ఈ కేఎస్ఎస్ అనేది భవిష్యత్తులో బూత్ కమిటీ కన్వీనర్గా ఉండాలన్నా, యూనిట్ ఉండాలన్నా, క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉండాలన్నా, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఈ పార్టీ నిర్మాణానికి కాకుండా ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు కానీ, రేపు ఎన్నికల్లో పంచాయతీ కానీ, మండలాలకు కానీ, జిల్లా పరిషత్ కానీ, దేనికైనా ఎన్నికల్లో పోటీ చేసే పదవులు కానీ దేనికైనా కూడా ప్రాథమిక అర్హత ఈ కేఎస్ఎస్ లో సభ్యులుగా ఉండాలి. మనం ఇక్కడ ఎంత పెద్ద నాయకులు కావచ్చు, గ్రామ స్థాయిలో నాయకులు కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు, మన నియోజకవర్గం జిల్లా స్థాయి నాయకులైనా ఖచ్చితంగా కేఎస్ఎస్ లో 30 మంది సంబంధించినటువంటి దానిలో మనం సభ్యులుగా చేరుండాలి. నేను చేరాల్సిందే, లోకేష్ గారు చేరాల్సిందే, చంద్రబాబు నాయుడు గారు ఉండాల్సిందే. అంటే ఒక బాధ్యత తీసుకోవడం అనమాట. పై బాధ్యతలు పై పదవులు వెళ్ళేటప్పుడు కింద స్థాయిలో కూడా నాయకులను కూడా బాధ్యత తీసుకోవాలనేది పార్టీ ఆలోచన. ఆ దిశగా ఈ కార్యక్రమం ఇచ్చారు. దాన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవాల్సిన అవసరం. ఇది చేసే విధానంలో గ్రామాల్లో చిన్న చిన్న పౌరచరణ రాజకీయ వాడవాళ్ళు రాసుకోవడం, వెళ్ళిపోవడం వదిలిపెట్టడం చేయకూడదు. గ్రామంలో ఉన్న ముఖ్యులు పార్టీ క్రియాశీలక నాయకుల పేర్లను తయారు చేసుకుని ఆ 30 మంది ఒకళ్ళు చొప్పున 60 మందిలో మహిళ అంటే మీకు సభ్యత్వ కార్డు పక్కన పెట్టుకుంటే ఆ బూత్కు సంబంధించి ఎన్ని సభ్యత్వాలు వచ్చినాయి, ఆ సభ్యత్వం ఉన్నవాళ్ళు ఎవరు వాడాలో ఆ 60 మందిలో ఇద్దరు మహిళల నుంచి పురుషుల నుంచి ఉన్నారా లేదా చూస్తే అర్థమైంది. ఒకవేళ లేని పక్షంలో ముఖ్యమైన వ్యక్తిని సభ్యత్వం మిస్ అయితే ఇప్పుడు సభ్యత్వం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఇంకా ఆ సైట్ ఓపెన్ ఉంది, మీరు ఫోన్లోనే వాళ్ళ సభ్యత్వం చేసుకోవడం. అయితే దాదాపు ముందు మీరు సభ్యత్వం ఇచ్చిన దానిలోనే క్రియాశీలకంగా ఉండుంటారు. లేనాడు దాదాపు ఉండకపోవచ్చు. ఏదైనా టెక్నికల్ మిస్టేక్ ఉంది, చేయలేకపోతే ఇప్పుడు కూడా అవసరం అనుకుంటే ఆ సభ్యత్వం ఇవ్వడానికి అవకాశం. కాబట్టి ఆ దిశగా పూర్తి చేయడానికి ప్రవర్తించుకొని నాకెళ్ళి చెప్పినట్టు నాకు కనపడలేదు. నేను చూస్తాను. నేను ఎందుకు చెప్తాను అంటే మీ శ్రేయోభిలాషగా మీ అందరినీ మంచిగా వ్యక్తిగా రేపు ఎవరికైనా అవకాశం రావచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ కేఎస్ఎస్ లో ముఖ్యమైన అందరూ కూడా ఎవరిని ఎవరు వదిలిపెట్టకుండా గ్రామ స్థాయిలో సమావేశాలు పెట్టుకొని మీరు పూర్తి చేయాలి, చిత్తశుద్ధితో పూర్తి చేయాలనేది నా ఆలోచన. అందుకని నేను పత్రాలుగా వచ్చి మీ అందరూ గతంలో చెప్పాను, వదిలేకుండా మెసేజ్ పెట్టాలనుకున్నా మీ పత్రాలుగా చెప్పడానికి వచ్చాను. దీన్ని మీరు బయట విధంగా ఇప్పటి వరకు